అయ్యగారే కరెక్ట్. ఎవరు దేనికైనా సరే ఆడే. మా డబ్బులు ఏమన్నా కావాలా లేకుంటే వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకురమ్మంటావా? డబ్బు వద్దు, ఏమీ వద్దురా. ప్రియా 2 రోజుల నుంచి అన్నం తినడం లేదు. ఎందుకు తినట్లేదమ్మా? తను తింటే ఇంట్లో ఎవరికి తిండి ఉండదనా? అలా చూడకు, కళ్ళు గుడ్డు పీకి గోళీలు ఆడుకుంటా. ఇది కాదురా, నీళ్ళు కూడా తాగట్లేదు. దేనికి? నీటి గంట ముందని తెలిసిపోయిందా? అలా అనకురా, ప్రియా చాలా బాధపడిపోయింది. బాధ ఎందుకమ్మా? ప్రేమగా చూసుకునే భర్త నేనున్నాను, తల్లిలా నువ్వు ఉన్నావు, తండ్రిలా చూసుకునే మావయ్య ఉన్నాడు. ఇంకా నీ కూడా బాధపడాల్సిన అవసరం దేనికి? ఏమోరా, ప్రియా లావుగా ఉన్నంత మాత్రాన నీకు భార్య కాకుండా పోతుందా? రేపు నేను పోతే ఇంటి బాధ తనేగా చూసుకునేది. ఇప్పుడు కాదని నేను అనలేదు కదా. ప్రియా, ఏంటి నీ బాధ? ఈ మధ్య నన్ను ఎక్కడికి తీసుకెళ్లడం లేదు. పెళ్ళైన కొత్తలో ఎలా వెళ్ళే వాళ్ళం? అసలు ఈ మధ్య నన్ను పట్టించుకుంటున్నారా? మీరు ఒక్కరు వెళ్ళిపోతున్నారు. నేనేం తప్పు చేశా? చెప్పరా, కోడలు నాతో చెప్పుకొని బాధపడుతుంది. చెప్పండి, లేకపోతే నేను తిన్ను. ఒకసారి వెళ్ళి అద్దంలో చూసుకో. దామా, నాకు టిఫిన్ పెడదు. చాలు చాలు తినరా. అప్పట్లో అందంగా ఉండేదాన్ని ఇప్పుడు లేనని ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. తెలిసింది కదా, వచ్చి నోరు మూసుకొని టిఫిన్. ఇంటి పని వంట పని చేస్తూ ఉంటే చాలు. ఏం పని చేయాలో నాకు తెలుసులేండి. నేను బయటికి పోతున్నా. లత, నాకు టిఫిన్ పెట్టు. సరే. లావు కూడా ఎక్కడికి వెళ్ళింది కనపడట్లేదు. తెలియదండి. బయటికి వెళ్ళింది నాన్న, వస్తుంది, మీరు తినండి. ఏం తెచ్చిందో? 2-3 రోజుల నుంచి ఏం తినే కదమ్మా, తినడానికి ఏదో తెచ్చుకుని ఉంటాలే. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. ఏమండి, దయ్యం దయ్యం వచ్చిందండి. ఉండగా ఇంకో దయ్యం ఎందుకు వస్తుంది? ఎంత ధైర్యం దానికి? దయ్యం రా. అమ్మా, అది దయ్యం కాదమ్మా, నీ లావకూడదు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ప్రియా, ఇంత కష్టం వచ్చిందే నీకు. నీ పౌడర్ గిట్ట కాదు కానీ వెళ్ళి ఆపేట రాసుకో. ఏంటండి ఎప్పుడు ఏడిపించడమేనా? చూడు తల్లి, ఇవేం కాదు. ముందు అర్జెంట్గా బ్యూటీ పార్లర్కి వెళ్ళి. ఓకే మావయ్య. ఏమమ్మా, నేను చెప్పినట్టు బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదా? వెళ్ళాను మావయ్య, 3 బ్యూటీ పార్లర్కి వెళ్ళా. అలా వెళ్ళగానే ఇలా దోసేశారు. అయ్యో, ఎందుకమ్మా? నేను అలా వెళ్ళగానే ఇలా కూర్చోగానే కుర్చీలు ఇరిగిపోతున్నాయి మావయ్య, అందుకే తోసేశారు. ఏంటి ప్రియా, ఏమైంది? ఏరా, అందం అనేది శరీరానికి కాదు, మనసుకు ఉండాలి. మనం ఎలా ఉన్నా మనల్ని అర్థం చేసుకునేలా ఉండాలి. బాబు, అవన్నీ వదిలేసి మీరిద్దరు సంతోషంగా ఉండాలని నా కోరిక. సారీ ప్రియా, ఇన్ని రోజులు నిన్ను నీ ఆకారం చూసి నిన్ను చాలా ఇబ్బంది పెట్టి. ఐమ్ రియల్లీ సారీ. పెళ్ళైన కొత్తలో మీ అమ్మ కూడా ఎంతకంటే లావుగా ఉండేది. కాలం కొద్దీ మారుతాం. ఇక్కడ నుంచి ఒకరికొకరు తప్పుగా అర్థం చేసుకోకుండా హ్యాపీగా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్కీ స్మైలీ ఛానల్. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.